My name is Avanti, working in Government Degree College, Murtad. Today our topic is regression analysis. When the question is, the following particulars are given to you: r is equal to 0.89, x bar is equal to 6, y bar is equal to 8, sd of x is equal to 2.82, sd of y is equal to 2. Frame the regression equations and estimate x value and y value. When the y value is 10 and estimated y when x value is 12. దీస్ ఆర్ ప్రాబ్లమ్. మా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి కూడా చెప్తున్నాను. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.89, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 6, వై బార్ ఈజ్ ఈక్వల్ టు 8, ఎస్డి ఆఫ్ ఎక్స్ యొక్క ప్రామాణిక విచలనము 2.82, వై యొక్క ప్రామాణిక విచలనము 2. వీటన్నింటిని ఉపయోగిస్తూ రెండు ప్రతిగమన సమీకరణాలను కనుక్కోమని చెప్తున్నాడు. ఎప్పుడు ఎక్స్ మీద వై ప్రతిగమన సమీకరణం ఉన్నప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 10 అయితే ఏంటి అని, అలాగే వై మీద ఎక్స్ ప్రతిగమన సమీకరణంలో ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 12గా ఉన్నప్పుడు రెండు ప్రతిగమన సమీకరణాలను కనుక్కోమన్నాడు. మనకి క్వశ్చన్ ఇచ్చాడు. రైట్ అమ్మా, లెట్ us start our class. Then regression equations are x on y. So the formula is x minus x bar is equal to bxy into y minus y bar. Right amma? Bxy is regression of coefficient of x on y. Right amma? Bxy is equal to r into sdx divided by sdy. These are formula of bxy. రైట్ అమ్మా. సో ఇదే ఫార్ములాని ఇప్పుడు అమ్మ తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను. రీగ్రెషన్ ప్రతిగమన సమీకరణము ఎక్స్ మీద వై ప్రతిగమన సమీకరణం అనేది టాపిక్ మనకి. ఎక్స్ మీద వై ప్రతిగమన సమీకరణం యొక్క ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్వై ఇంటూ వై మైనస్ వై బార్. రైట్ అమ్మా. సో ఇక్కడ బిఎక్స్వై అంటే మనం ఏం చేస్తున్నాము, ఆర్ ఇంటూ ఎస్డిఎక్స్ డివైడెడ్ బై ఎస్డివై అంటున్నాము. ఎస్డి ఇట్ మీన్స్ ప్రామాణిక విచలనము. రైట్ అమ్మా. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చాడు. మనకి ఎస్డిఎక్స్ ఎంత ఇచ్చాడు, 2.82 ఇచ్చాడు, ఎస్డివై ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో ఈ రెండింటిని డివైడెడ్ బై చేసేస్తే మనకి ఈ బిఎక్స్వై అనే ఫార్ములా అనేది వచ్చేస్తుంది. రైట్ అమ్మా. Then the value of SDX is equal to 2.82. The value of SDY is equal to 2. We have to divide it by the R value is 0.89. 0.89 into 2.82 divided by 2. The answer is 0.89. Right, Amma? 0.89. That is the answer. 0.89 is the value of R. Then 0.89 into the value of SDX divided by SDY is equal to 1.41. Right, Amma? 1.41. The both are multiplied. The value of BXY is equal to 1.2549. Right, Amma? Then therefore the BXY value is 1.2549 or 1.254. Right, ma? 254 or 255. Right, ma? సో ఇదే వాల్యూని మనము బిఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎస్డిఎక్స్ డివైడెడ్ బై ఎస్డివై అనే ఫార్ములాతో చేసాం. కాబట్టి మనకి ఆర్ వాల్యూ అంటే ఎంత వచ్చింది, 0.89. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 0.89 వచ్చింది ఇంటూ ఎస్డిఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 2.82, ఎస్డివై వాల్యూ 2 ఉంది. సో ఈ రెండింటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడెడ్ బై చేస్తున్నాము. 2.82 డివైడెడ్ బై 2 చేస్తే 1.41 వస్తుంది. రైట్ అమ్మా. మనకి ఇది వరకు ఉన్న ముందున్న 0.89 అనేది యాజ్ యూజువల్ అలాగే ఉంది. 0.89 ఇంటూ 1.41 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని ఇంటూ చేసేసుకుంటే మనము 1.2549 అనేది వస్తుంది. రైట్ అమ్మా. దెన్ ద బిఎక్స్వై వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 1.2549, లేదా దీనిని అంటే 3 డిజిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. 0.5 కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి దీనిని 1 డిజిట్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. సో therefore the BXY value is 1.254. రైట్ మా. దెన్ let's follow the regression equation. Regression equation x on y. ఎక్స్ మీద వై ప్రతిగమన సమీకరణం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము. ద ఫార్ములా ఈజ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్వై ఇంటూ వై మైనస్ వై బార్. ద ఫార్ములా ఆఫ్ దెన్
ఎక్స్ మనకి ఎక్స్ బార్ వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో. ద ఎక్స్ బార్ వాల్యూ ఈజ్ 6 అండ్ దెన్ ద వై బార్ వాల్యూ ఈజ్ 8, రైట్ అమ్మా. దెన్ ద bxy వాల్యూ ఈజ్ 1.254. దెన్ లెట్స్ అప్లై ఇన్ ద ఫస్ట్ రిగ్రెషన్ ఈక్వేషన్. ఇట్ ఈస్ x on y, right amma. X minus x bar is equal to bxy into y minus y bar. X minus 6 is equal to 1.254 into y minus 8. These are when we have to apply the x bar value and y bar value. X is equal to we have to multiply them. 1.254 into y, then 1.254 into 8, right amma. We have to multiply. The amount was x is equal to 1.254y minus 10.0.32 plus x. It is okay. Then x is equal to 1.254y minus 4.032. The x value, the x on y regression equation is x on y. The answer is x is equal to 1.254y minus 4.032. It is x on y regression equation, right amma. So ఇదే మెథడ్ని x మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు bxy ఇంటూ y మైనస్ y బార్లో చెప్పుకుంటున్నాం మనము. ఇక్కడ మనకి ఎక్స్ బార్ వాల్యూ ఏమో 6గా ఉంది, y బార్ వాల్యూ ఏమో 8గా ఉంది. సో ఈ రెండింటిని, ఈ వాల్యూస్ని మనం అక్కడ అప్లై చేసుకుంటున్నాము. x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 1.254 ఇంటూ y మైనస్ 8. ఇక్కడ ఈజ్కోల్ తర్వాత 1.254 ఉంది. ఇటు 1.254ని మనం వైతో సపరేట్గా ఇంటూ చేసుకుంటున్నాము, 8తో సపరేట్గా ఇంటూ చేసుకుంటున్నాము. సో అప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1.254y ఇంటూ 1.2548 చేస్తుంది. 1.254 ఇంటూ 8 చేసుకుంటే మనకి 10.032 వచ్చింది, రైట్ అమ్మా. సో ఇదంతా ఇలాగే రాసుకున్నాం. 1.254y మైనస్ 10.032 వచ్చింది. తర్వాత మనకి ఈజ్కోల్ట్కి ముందు x మైనస్ 6 ఉంది. సో ఈ x మైనస్ 6ని ఓన్లీ 6ని మాత్రం మనం ఈజ్కోల్ట్ దాటి బయటకు తీసుకెళ్తున్నాం కాబట్టి అది ప్లస్ వాల్యూ ఉంది కనుక అది మైనస్లోకి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకి అందుకని ఇక్కడ ఈ లైన్లో మనకి +6 అనేది చివరిలో యాడ్ అయ్యింది. సో ఈ రెండింటిని డిడక్ట్ చేసుకుంటున్నాం. వై బికాస్ అక్కడ ఎక్స్ వాల్యూస్ కానీ వై వాల్యూస్ కానీ ఏమీ లేవు కాబట్టి అది వాటి నుంచి మనము డిడక్ట్ చేసుకోవచ్చు. పెద్ద వాల్యూకి ఏమో మైనస్ వాల్యూ ఉంది, చిన్న నెంబర్కి ఏమో ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు డిడక్టెడ్ దెమ్. x is equal to 1.254y minus 4.032. These are the first regression equation. ఇది x మీద y ప్రతిగమన సమీకరణము అంటున్నాం, రైట్ అమ్మా. దెన్ వెన్ estimating the value of x on y is equal to 10, రైట్ అమ్మా. ఇక్కడ ఏమన్నాడు, మనం ఏదైనా ఒక ఎక్స్ మీద వై సమీకరణం యొక్క విలువ 10గా ఉన్నప్పుడు దానిని ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాము అనేది మాత్రం ఇచ్చాడు మనకి. అప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.254 ఇంటూ 10 వచ్చింది. 10 ఉన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.254 ఇంటూ 10 మైనస్ 4.032 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 12.54 minus 4.032 is equal to 8.504. The x value is, the estimated value of x is 8.508 when the value of y is 10. The regression equation is y on x. These are the next topic, right amma. Estimating value, then x మీద y ప్రతిగమన సమీకరణంలో y విలువ 10గా ఉన్నప్పుడు మనము ఇదివరకు ఏదైతే మనకి ఈక్వేషన్ వచ్చింది, ఏదైతే సమీకరణం వచ్చిందో ఆ సమీకరణంలో ఈ ఈ y విలువను ప్రతిక్షేపిస్తున్నాం. అట్లా ప్రతిక్షేపించినప్పుడు వచ్చిన వాల్యూ ఏంటి అని అంటే, మనకు వచ్చిన సమీకరణం ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 1.254 ఇంటూ 10 మైనస్ 4.032 అనే సమీకరణం వచ్చింది మనకి. వచ్చిన దాంట్లో ఇంటూ 10 అన్నాం కదా, అప్పుడు 12.54 అనేది x వాల్యూ అవుతుంది. మైనస్ 4.032 చేయాలి. 12.54 మైనస్ 4.032 చేస్తే వచ్చేది మనకి 8.508 అనే వాల్యూ అయితే వచ్చింది. అయితే అప్పుడు ఎక్స్ వాల్యూ మనకి ఏమవుతుంది, 8.508 అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. ఎప్పుడు ఎక్స్ మీద వై సమీకరణంలో y ఈజ్ ఈక్వల్ టు 10 ఉన్నప్పుడు ఎక్స్ విలువ 8. Then regression equation y on x.
y minus y bar into bxy into x minus x bar. These are the second formula of regression equation. Then byx is the formula of byx is regression coefficient of y on x. Then byx, the formula of byx is equal to r into sdy divided by sdx. రైట్ అమ్మా. ఇప్పుడు ఏం చెప్తున్నాము అని అంటే y మీద x ప్రతిగమన సమీకరణము యొక్క ఫార్ములా చెప్తున్నాము. y మైనస్ y బార్ ఇస్ ఈక్వల్ టు byx ఇంటూ x మైనస్ x బార్. రైట్ అమ్మా. దెన్ byx ఈజ్ ఈ byx యొక్క రిగ్రెషన్ ఈ byx యొక్క ప్రతిగమన గుణకము ఏంటి అని అంటే మనకి byx ఇస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ sdy డివైడెడ్ బై sdx అనేది ఫార్ములా. రైట్ అమ్మా. దెన్ మనం ఎప్పుడైతే ఈ వాల్యూస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చాడు కాబట్టి వీటన్నింటినీ మనం ఇప్పుడు సూత్రంలో ప్రతిక్షేపిస్తున్నాము. when the question given all values we have to apply the formula. 0.89 into 2 divided by 2.82. రైట్ అమ్మా. దెన్ మనకేమి ఇచ్చాడు ఇక్కడ r ఇంటూ sdy డివైడెడ్ బై sdx అనే ఫార్ములా మనకి byx అంటే. రైట్ అమ్మా. byx ఫార్ములా ఏంటి అని అంటే r ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ sdy డివైడెడ్ బై sdx. సో అది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 డివైడెడ్ బై 2.82ని ఇంటూ చేసుకుంటే మనకి 0.709 వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, 0.89 ఇంటూ 0.709 చేస్తున్నాం. ద ఆన్సర్ ఈజ్ byx ఈజ్ ఈక్వల్ 0.631. రైట్ అమ్మా. సో వచ్చిన వాల్యూస్ని మనం ఏం చేస్తాం, ఫస్ట్ వెన్ ద r వాల్యూ ఈజ్ 0.89 అండ్ దెన్ ద sdy వాల్యూ ఈజ్ 2 అండ్ sdx వాల్యూ ఈజ్ 2.82. The both values are sdy divided by sdx divided by the answer is 0.709. When we have to multiply the r value is 0.89. Both multiplied, the answer is byx answer is 0.631. Therefore the byx answer is 0.631. Right amma. Then we have to apply the regression equation y on x. The formula of y minus y bar is equal to byx into x minus x bar. రైట్ అమ్మా. ఇది మనకి byx వాల్యూ వచ్చేసిన తర్వాత రిగ్రెషన్ ఈక్వేషన్ ఏముంది అంటే y మీద x యొక్క ప్రతిగమన సమీకరణం యొక్క సూత్రం ఏంటి అంటే y minus y bar is equal to y minus y bar is equal to byx into x minus x bar అనేది ఫార్ములా. రైట్ అమ్మా. మనకి y బార్ వాల్యూ వచ్చేసి 8గా ఇచ్చాడు, x బార్ వాల్యూ 6గా ఇచ్చాడు, byx వాల్యూ ఏమో 0.631 వచ్చింది. రైట్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ అప్లై చేస్తున్నాము. y minus 8 is equal to 0.631 into y minus x minus 6. When multiply the 0.631 into x ones and another one 0.631 into 6. Then y minus 8 is equal to 0.631 into x minus 0.631 into 6. The answer is 3.786. Right amma. y minus 8 is equal to 0.631x minus 3.786. y is equal to 0.631x minus 3.786 plus 8. The regression equation is y is equal to 0.631x in plus 4.214. These are the regression equation number 2. Right amma. ఇప్పుడు ఒకసారి చూడండి. రిగ్రెషన్ ప్రతిగమన సమీకరణము y మీద x యొక్క ప్రతిగమన సమీకరణం యొక్క సూత్రము y మైనస్ y బార్ ఇంటూ byx. y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు byx ఇంటూ x మైనస్ x బార్. y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0.631 ఇంటూ x మైనస్ 6 అనేది మనం విలువలన్నింటినీ ప్రతిక్షేపిస్తే వచ్చినది. ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నామంటే 0.631ని ఒకసారి xతోని ఒకసారి 6తోని ఇంటూ చేసుకుంటున్నాము. అప్పుడు ఏమొస్తుంది మనకి y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0.631 x మైనస్ 3.786 అనే వాల్యూ అయితే వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, y మైనస్ 8 ఉంది కదా, ఈ మైనస్ 8ని ఈజ్వల్ టు దాటితే ప్లస్ వాల్యూలోకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి దీనిని మనం ఈజ్వల్ టు బయటికి పంపించేస్తున్నాం. అప్పుడు y ఈజ్వల్ టు 0.631x మైనస్ 3.786 ప్లస్ 8 అవుతుంది.
రైట్ అమ్మా. ఈ రెండు వాల్యూస్ను డిడక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే అక్కడ ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ ఏమీ లేనందున ఆ రెండింటిని డిడక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి వై మీద ఎక్స్ యొక్క ప్రతిగమన సమీకరణం ఏమవుతుంది? y = 0.631x + 4.214. రైట్ అమ్మా. దెన్ మనకి ఇంకా క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు? y మీద ఎక్స్ యొక్క విలువ ఏమంటారు, y మీద ఎక్స్ యొక్క ప్రతిగమన సమీకరణంలో ఎక్స్ విలువ 12 అయినప్పుడు మనకి ఏం వాల్యూ ఇచ్చాడు? y = ఫార్ములా ఏంటి ఇప్పుడు మనకి ఏదైతే రిగ్రెషన్ ఈక్వేషన్ ఉందో, దెన్ ఎస్టిమేటింగ్ ద వాల్యూ ఆఫ్ y వెన్ ఎక్స్ వాల్యూ ఈజ్ 12. రైట్ అమ్మా. వెన్ ద ఎక్స్ వాల్యూ ఈజ్ 12 అయినప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము? y = 0.631 × 12. ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడక్కడ మనం ఈ వాల్యూని అప్లై చేసుకుంటున్నాము. y = 0.631 × 12 + 4.214 చేస్తే మనకి ద వాల్యూ ఎంత వస్తుంది? 0.631 × 12 చేస్తే 7.572 వస్తుంది. రైట్ అమ్మా. రిమైనింగ్ మొత్తం సేమ్ చేసుకుంటాం. 7.572 + 4.214 ద ఆన్సర్ ఈజ్ 11.786 అనేది వెన్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ y వెన్ x = 12 అయినప్పుడు ద y వాల్యూ ఈజ్ 11.786. రైట్ అమ్మా. దీస్ ఆర్ ద ఫార్ములా. y మీద ఎక్స్ యొక్క సమీకరణం 2 అయినప్పుడు ఎక్కడెక్కడైతే ఎక్స్ వాల్యూ ఉంటుందో అక్కడక్కడ 12ని ప్రతిక్షేపిస్తే మనకి y వాల్యూ వస్తుంది. ఇప్పుడు y వాల్యూ ఎలా వచ్చింది అంటే మనకి 11.786గా వచ్చింది. రైట్ అమ్మా. y విలువ ఇంతగా వచ్చింది. ఇది ఒక ప్రాబ్లం. ఇది నేను రిగ్రెషన్ అనాలిసిస్లో ప్రతిగమన విశ్లేషణలో నేను మీకు చెప్తున్నది థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అమ్మ. ఈ 3 టైప్స్ చెప్పాను ఇప్పటివరకు. థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ మీకు ఏమైనా ఇందులో ప్రాబ్లమ్గా అనిపిస్తే నాకు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రైట్ అమ్మా. వన్ మోర్ థింగ్, నేను ఈ టైప్ ఆఫ్ దాంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని కూడా పోస్ట్ చేస్తాను. దీన్ని బట్టి మీరు ఒక ప్రాబ్లం ట్రై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. You have to practice the one more problem on this same kind of problem. Okay. Same kind of problem. One more one. I will send it to you. Okay, ma. Okay. Okay. 12, 13, 14, 16, 14. Right, Amma. I will post it and I will mention the answer also. Okay, if you have any doubt, please mention the chat box. I will clear it. Safe learning. Stay safe. Stay home. Stay home. Stay safe. Safe learning. Okay, ma. I will post it. The one more question is here. Okay, ma. Okay, ma. The homework problem is the 16th one. From the following particulars, frame regression equations and calculate the value of x when y is equal to 15. The r value is 0.5, the x bar value is 3, y bar value is 20, sg of x is equal to 1.414, sg of y is equal to 2.52. These are the problem. The answer is 1.5975 is the answer. Okay, amma. Please practice it. ఓకే అమ్మ. ఇప్పుడు నేను ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న 16th ప్రాబ్లమ్ని నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే ఎక్స్ మీద వై యొక్క ప్రతిగమన సమీకరణంలో y = 15 అయినప్పుడు వాల్యూస్ అన్ని ఇచ్చాడు. r = 0.5, x బార్ వాల్యూ is 3, y బార్ వాల్యూ is 20, sg of x వాల్యూ is 1.414, sg of y వాల్యూ is 2.52. రైట్ అమ్మా. ఇది ఇలా ఉన్నప్పుడు ప్రతిగమన సమీకరణాన్ని ఎట్లా కనుక్కోండి అనేది ప్రాబ్లం. సేమ్ ఇది వరకటి ప్రాబ్లం లాగే ఉంది. దీన్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. మనకి ఇక్కడ ఆన్సర్ కూడా మెన్షన్ చేశాను. 1.5975 అనేది ఆన్సర్. ఓకే, దీన్ని మీరు సాల్వ్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్ లెర్నింగ్. గుడ్ డే అమ్మా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే అమ్మా. రైట్.